पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। కర్మయోగంలో కొన్ని శ్లోకాలు మాట్లాడుకున్నాం. నా కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యస్య నా దేవా సిద్ధిం సమధిగచ్చతి. ఇక్కడ ఒక రెండు విషయాలు చెప్పారు. కర్మల్ని ఆచరించకుండా నువ్వు మానేస్తే దానివల్ల నైష్కర్యం సిద్ధించదు అని చెప్తున్నారు. అంటే నైష్కర్మ్యము అంటే కర్మ వల్ల దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు పోగొట్టుకుని ఇక్కడ నైష్కర్మ్యము అన్నప్పుడు మోక్షము అని తీసుకోవచ్చు. నువ్వు కేవలము కర్మలు మానేయటం వల్ల అంటే నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను కర్మలు ఏం చేయవసరం లేదు అని నేను ఎప్పుడు జ్ఞాన దృష్టితోనే ఉంటాను అని నువ్వు కర్మలు మానేసినట్లయితే అది సరైంది కాదు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే నీవు ఈ కర్మలు మానేసేసి సన్యాసం తీసుకున్నంత మాత్రాన నువ్వు మోక్షం పొందవు అంటున్నారు. చాలామంది వైరాగ్య భావనతో సన్యాసం తీసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ అనేక బాధలు పడుతూ ఉండి ఈ బాధలను భరించలేక ఈ జీవితం పట్ల విరక్తి చెంది సన్యాసం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా సన్యాసం తీసుకుని దీని నుంచి బయటపడ్డాము అని అనుకుంటూ ఉంటారు. దానివల్ల మోక్షం ఏం పొందలేరు. సరైన అవగాహన ఏర్పరచుకుని సరైనటువంటి రీతిలో అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానదృష్టి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మోక్షం పొందుతారు తప్ప కేవలము కర్మలు మానేయటం వల్లనో కేవలము సన్యాసం తీసుకోవటం వల్లనో మోక్షం పొందరు అనేటటువంటిది ఇక్కడ నిష్కర్షగా మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్తున్నారు. మనకి ఇలాంటి వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు లోకంలో. కాషాయ బట్టలు ధరించి సన్యాసులు అనేటటువంటి దాంతో చూసినట్లయితే అక్కడ ఏమాత్రము కూడా జ్ఞానం అన్నది కనపడదు. అసలు ఆత్మబోధకు సంబంధమైనటువంటి కనీస అవగాహన కూడా మనం కొంతమందిలో చూడలేము. అలాంటి వాళ్ళలో వాళ్ళు కేవలము బాహ్యమైనటువంటి ఒక వేషమే తప్ప లోపల అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ఏ విధంగానూ కూడా ప్రయత్నం అనేది కనపడదు. భగవత్పాదుల వారు ఏనాడు చెప్పారు, ఉదర పోషణ నిమిత్తం బహుకృత వేష అని. ఈ విధమైనటువంటి వేషాలు వీళ్ళందరూ కూడా వేస్తున్నారు తప్ప ఇది సన్యాసము అనబడదు. ఈ సన్యాసం వల్ల మోక్షం పొందటం అనేది సాధ్యం కాదు అనేది మనకు భగవత్పాదుల వారు చెప్పారు. అలాగే అసలు నేను కర్మలు మానేస్తాను అని అంటున్నావు. కర్మలు మానటం అనేటటువంటిది అసలు సాధ్యం కానే కాదు. కర్మ అంటే పని. ఇప్పుడు మన దేహం చూసుకున్నట్లయితే ఎప్పుడూ ఒక పని జరుగుతూనే ఉంది ఈ దేహంలో. నిరంతరము కూడా ఒక కర్మ ఈ దేహంలో జరుగుతుంది అనేటటువంటిది మనకు తెలుస్తూనే ఉంది. మన ప్రమేయం అన్నది ఏమీ లేదు ఇక్కడ.
మనస్సు నిరంతరము కూడా కదులుతూనే ఉంటుంది. అలాగే గాఢ నిద్రలో పని మనస్సు ఆగిపోతుంది అని అనుకున్నప్పటికీ కూడా మరి ప్రాణచలనం అన్నది అక్కడ నిరంతరము కూడా జరుగుతూనే ఉంది. అలాగే రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. నీ దేహంలో ఉన్నటువంటి అనేక అవయవాలు వాటి పని అవి నీ ప్రమేయం ఏమీ లేకుండానే చేసుకుంటూ పోతూ ఉన్నాయి. ప్రతి క్షణము కూడా నీ చివరి శ్వాస ఆగిపోయేంతవరకు కూడా ఈ దేహంలో ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూనే ఉంది. అదే ఇక్కడ మనకు మన తండ్రి చెప్తున్నారు, నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యాకర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జయగుణై. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యాకర్మకృత్. నిస్సందేహంగా ఇంకొక ఆలోచన లేదు. ఇక్కడ కర్మ జరగకుండా అసలు కుదరదు. ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూ ఉండాల్సిందే. నీ దేహంలో నిస్సందేహంగా ఏ క్షణము కూడా కర్మ జరగకుండా ఉండటం అనేటటువంటిది కుదరదు అనేది మనకు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. అంటే ఇంకా ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూనే ఉంది. నేను కర్మ మానేస్తాను అనేటటువంటి దానిలో అసలు అర్థమే లేదు. ఇక నేను కర్మ మానేశాను, ఆ కర్మ మానేశాను, ఈ కర్మ మానేశాను అని చెప్పటంలో అంటే ఇంకా అర్థమే లేదన్నమాట. పూర్తిగా కర్మ జరుగుతూనే ఉంది. కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జయగుణై. అలాగే ఇక్కడ ఈ కర్మ ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి మనిషిలోనూ కూడా ఎందుకు ఈ కర్మ జరుగుతుంది, ఎందుకు కర్మకి వశుడై ఉన్నాడు మనిషి, ఇది ఆపటానికి కూడా వీలు కానటువంటి రీతిలో ఎందుకు ఈ కర్మ జరుగుతుంది అని ఆలోచించినట్లయితే ఇది గుణాల వల్ల జరుగుతుందట. ఏమిటి ఈ గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ మూడు గుణాలు కూడా కర్మ జరిగేలాగా చేస్తూ ఉంటాయి అంటారు. ఏమిటి ఈ గుణాలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ప్రకృతి నుండి వచ్చినాయట. ఈ ప్రకృతినే మాయా అని, అవ్యక్తము అని పిలుస్తూ ఉంటారు. వీటి నుంచి వచ్చినటువంటి ఈ గుణాలు ప్రతి క్షణము కూడా కర్మ జరిగేలాగా చేస్తూ ఉంటాయట. అందుకని ఈ మూడు గుణాలకు సంబంధమైనటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మల్ని కూడా మూడు విధాలుగా మనకు శ్రీమద్ భగవద్గీత రాబోయే అధ్యాయాల్లో చెబుతుంది. అంటే సాత్విక కర్మ, రజసిక కర్మ, తమసిక కర్మ. ఈ మూడు గుణాలలో ఏదో విధంగా కర్మ ఎప్పుడు కూడా నిరంతరము కూడా జరుగుతూనే ఉంది. ఒక్క క్షణం కూడా కర్మ జరగకుండా ఆగిపోవటం అన్నది కుదరదు అనేది మనకు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సరే, తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే, కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. చాలామంది కర్మేంద్రియాలను అదుపు చేసుకుంటూ మనస్సులో స్మరిస్తూ ఉంటారట. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, మనస్సులో ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, వాటిని గురించి స్మరించుకుంటూ ఉంటారట.
ఇది ఎలాంటిది అంటే మిథ్యాచారము అన్నారు. మిథ్యాచారము అంటే సరైనటువంటి ఆచారం కాదు, ఇది సరైనటువంటి సాధన కాదు, ఇది మోసము, దంభము, కపటము. అలాంటి కపటుల్ని మనం చూస్తూ ఉండవచ్చు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్పినటువంటి వాళ్ళు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. మీరు చూసినట్లయితే మౌన వ్రతము అంటారు కొంతమంది. కూర్చుని మేము మౌనంలో ఉన్నాము అంటారు. సరే, మౌనము అన్నప్పుడు ఏమిటి? వాగింద్రియము పనిచేయకుండా ఆపు కూర్చున్నారు అంటే మాట మాట్లాడటం లేదు, కానీ మనస్సులో మాత్రం అనేక ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. అంటే కర్మేంద్రియమైనటువంటి వాక్కును ఆపేసుకుని కూర్చున్నారు, మాట్లాడకుండా కూర్చున్నారు. కర్మేంద్రియాలను పనిచేయకుండా ఆపుకున్నారే తప్ప మనస్సులో మాత్రం జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, వాటి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అక్కడ మనం చూసినట్లయితే ఇలాంటి వాళ్ళ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన మౌనంలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు, మౌన దీక్షలో ఉన్నారు అని చెప్తారు. సరే, దర్శించుకోవటానికి వెళ్ళిన వాళ్ళకి ఆయన మౌనంలో నుంచి చెప్తూ ఉంటారు. ఎలా చెప్తారు? సైగల ద్వారా చెప్తూ ఉంటారు. ఆయన చెప్పిందేమో ఒక్కొక్కసారి వీళ్ళకి అర్థం కాదు. అర్థం కాక ఒక్కొక్కసారి నేను చూశాను ఇలా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళే. అంటే ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాదు. సైగల ద్వారానేమో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోరు. దాంతో మనస్సులో నిజానికి శాంతి అనేది ఉంటుందా అన్నది, మనస్సులో ఎంత అలజడి ఉంటుంది. అలాంటప్పుడు ఒక విషయం ఏదో ఎదుటి వాళ్ళకి చెప్పాలని నువ్వు అనుకున్నావు, కానీ అది చెప్పటానికేమో ఉపయోగపడేటటువంటి వాక్కు అక్కడ నీవు ఆ వాక్కుని ఉపయోగించటం లేదు. కేవలము చేతుల ద్వారా, కళ్ళ ద్వారా, నీ దేహ కదలికల ద్వారా వాళ్ళకి నువ్వు చెప్పాలని అనుకుంటున్నావు. వాళ్ళేమో అది అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఆ విషయం చెప్పేటటువంటి ఆ వ్యక్తికి మనస్సులో నిజానికి ఏ విధంగా ఉంటుంది అన్నది ఆలోచించండి. ఏదైనా ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని 2 మాటల్లో చెప్తే ఆ 2 మాటల ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడేంటి, మాటలు చెప్పకుండా, మాట్లాడకుండా కేవలము సైకిల్ ద్వారా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి అర్థం కానప్పుడు మళ్ళీ ఎలా చెప్పాలి వీళ్ళకి, ఏ కదలిక ద్వారా చెప్పాలి వీళ్ళకు అని ఈ విధంగా లోపల మనస్సు ఎంత కల్లోల పడుతుంది అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ లోకంలో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమంటారు అంటే ఆయన మౌన దీక్షలో ఉంటారు, ఎప్పుడు కూడా ఆయన చాలా గొప్పవారు అంటారు. గొప్పవారు అయిన తర్వాత మౌనంలో ఉండవచ్చు, ఇది వేరే విషయం, గుర్తుంచుకోండి. యథార్థంగా జ్ఞానదృష్టితో ఉన్నప్పుడు మౌనంలో ఉండవచ్చు. అలాంటి వారు మౌనంతో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక సందేహంతో అక్కడికి వెళ్ళినట్లయితే మన సందేహం కేవలము అక్కడ కూర్చోవటం వల్లనే మనకు తీరిపోతూ ఉండవచ్చు కూడాను. ఇది మళ్ళీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మౌనంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం విమర్శించటం లేదు, గుర్తుంచుకోండి. మీలో కొంతమంది విని ఉంటారు రమణ మహర్షి విషయంలో కానీ, అలాగే ఇంకా కొంతమంది విషయంలో కానీ, వారు మౌనంలో ఉన్నప్పుడు అక్కడ కూర్చుంటే వాళ్ళ మౌనమే మనకు మన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది అనేది
మనం కొంతమంది విషయంలో చూస్తూ ఉంటాం. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం మీరు కొంతమంది విని ఉండవచ్చు. ఆయన ఎదురుగా శిష్యులు కూర్చున్నప్పుడు ఆ మౌనంతోనే వాళ్లకు సందేహాలు తొలగిపోయినాయి అనేది కూడా మనం దక్షిణామూర్తి స్తోత్రంలో మనం చదువుకుంటూ ఉంటాం. వీళ్ళ గురించి కాదు మనం మాట్లాడుతున్నది ఇక్కడ. మిథ్యాచారము లోపల వాళ్ళ ఆలోచనలు పోగొట్టాలని వాళ్ళు అనుకోరు. కేవలము ఒక ప్రదర్శన, అలాంటి ప్రదర్శన ఏదైతే ఉందో దానివల్ల ఏ ఉపయోగము లేదు, వాళ్లకు ఉపయోగము లేదు. మిథ్యాచారము అంటే ఆ ఆచారం అనేటటువంటిది, వాళ్ళు ఆచరించేటటువంటి ఆ విధానము అనేటటువంటిది, ఆ సాధన అనేటటువంటిది ఉపయోగం లేనటువంటిది. వాళ్లకు ఉపయోగము లేదు, ఎదటి వాళ్లకు కూడా అది భ్రమల్లోకి భ్రాంతుల్లోకి తీసుకువెళుతుంది, ఎదటి వాళ్ళని కూడా ఎంతగానో మోసం చేసేటట్లు అవుతుంది అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఉపవాసము అనేది మనం అనేక చోట్ల వింటూ ఉంటాం. ఉపవాసము అనేటటువంటిది ఆహారం తీసుకోరు కానీ మనస్సు ఏ విధంగా ఉంటుంది అంటే రకరకాలైనటువంటి ఆహార పదార్థాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆహారం తీసుకోము, ఇవాళ మేము ఉపవాసం ఉన్నాము, ఈరోజు పొద్దుటి నుంచి మేమేమి కూడా ఒక్క ముద్ద కూడా ఏం తినలేదు, ఎంగిలి పడలేదు అంటారు. బాగానే ఉంది, నోటితో ఏది తీసుకోలేదు, కానీ మనస్సులో మాత్రం నీవు రకరకాలైనటువంటి ఆహార పదార్థాలన్నిటినీ కూడా స్మరిస్తూనే ఉన్నావు అన్నది అక్కడ మనసా స్మరణ్ అంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మళ్ళీ ఎప్పుడు మన సమయం సాయంత్రం అవుతుంది, సాయంత్రం అయ్యేటప్పటికి ఎప్పుడు తిందామా, ఏది తిందాము, ఈరోజు సాయంకాలం ఏది తిందాము, ఉపవాసం ఆపేసిన తర్వాత ఏది తింటే నాకు సంతోషంగా ఉంటుందని రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను గుర్తు చేసుకుంటూ మనస్సులో బలవంతాన ఆకలి అనేది లేదు అని అనుకుంటూ అలాగా గడపటం అన్నది ఏదైతే ఉందో ఇది మిథ్యాచారము అనబడుతుంది. అలాగే ఏకాంతము అనేటటువంటిది కూడా కొంతమంది మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. ఆయన ఏకాంతంగా ఉంటున్నారు, ఆయన ఎవరితోనూ మాట్లాడరు, ఏకాంతంగా ఉంటున్నారు. ఏకాంతంగా ఉండటం అనేది వేరు, ఒంటరిగా ఉండటం అనేటటువంటిది వేరు. ఒంటరిగా ఉండటము అంటే వేరే వాళ్ళతో కలవకుండా తన పాటికి తాను ఉండటము అనేది. ఏకాంతము అన్నప్పుడు లోపల మౌనంగా ఉంటూ తన పాటికి తాను ఉండటము ఏదైతే ఉందో ఇది ఏకాంతము అనబడుతుంది. ఏకాంతం అంటే ఏకమైనటువంటి ఒక భావనలో తానుగా ఉండటము అన్నది ఏకాంతము. ఒంటరితనం అంటే మిగతా వాళ్ళతో కలవకుండా ఉండటం అన్నమాట. ఇప్పుడు ఇది ఏకాంతం అనేటటువంటి పేరుతో వేరే వాళ్ళతో కలవకుండా ఒంటరిగా ఉంటూ లోపల అనేక మంది గురించి అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది నిజానికి ఏకాంతవాసము అవ్వదు. ఏకాంతం అన్న పేరు చెప్పుకొని లోపల మాత్రం అందరి గురించి ఆలోచిస్తూ అనేక విషయాలు చింతన చేస్తూ ఉన్నప్పుడు అదేమనబడుతుందంటే మిథ్యాచారము అనబడుతుంది. దానివల్ల అతనికి ఏ ఉపయోగము ఉండదు, అలాగే లోకానికి కూడా అతను ఒక రకంగా తప్పుడు అభిప్రాయాన్ని కలిగించిన వాడు అవుతున్నాడు. ఆయన ఒక మహాత్ముడిగా లోకానికి తెలియబడాలి అనేటటువంటిదే కోరిక తప్ప నిజంగా ఏకాంతం అంటే ఏమిటో, దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో దాన్ని సాధించి కాదు అన్నది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఒక్కొక్కసారి నేను పని చేయను అంటారు. నేనే పని చేయను అంటే ఈ కర్మ చేయటం అనేటటువంటిది నేను పూర్తిగా మానేశాను అని చెప్పేసి కూర్చుంటారనమాట. కానీ లోపల వచ్చేటప్పటికి ఏంటంటే
ఇంట్లో అందరూ పనిచేస్తూ ఉంటారు, నేనే పని చేయటం లేదు, ఇవాళ నేను ఒక దీక్షలో ఉన్నాను అని చెప్పేసి నేను జపం చేసుకుంటూ ఉంటాను, ఈరోజు నేనేం పనులు చేయను, ఏ కర్మలు చేయను అని. అయితే లోపల మనస్సులో మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పని ఏమన్నా అయిందా అవలేదా, ఇంకా అక్కడ ఆ వెలితి అలాగే ఉందా, ఏం జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలు మాత్రం ఇలాగే సాగుతూ ఉంటాయి. దీనివల్ల నిజానికి ఏ ప్రయోజనం లేదు. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇతను ఒక బరువు అవుతాడే తప్ప ఇతని వల్ల ఏ మేలు కూడా జరగదు ఎవరికి కూడాను. అలాగే తనకు కూడా అది నిజానికి ఒక సోమరితనం పెంచుతుందే తప్ప ఏ విధంగానూ కూడా ఉపయోగపడదు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇక్కడ సాధన విషయంలో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జపమాల చేతిలో తిరుగుతూ ఉంటుంది, మనస్సులో ప్రపంచమేమో మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది. జపమాలేమో చేతిలో తిరుగుతుంది, ప్రపంచమేమో మనస్సులో తిరుగుతూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? జపమాల తిరుగుతూ చేతిలో ఉంటుందన్నమాట. ఓహో, జపం చేసుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్లకు. కానీ జపం చేసేటటువంటి వాళ్ళ మనస్సు ఏ విధంగా ఉండాలో, దేని మీద లగ్నమై ఉండాలో, ఏ భావనతో ఉండాలో ఆ భావనతో ఉండదు. తజ్జప తదర్థ భావన అంటారు. ఏ శబ్దాన్ని జపంగా చేస్తున్నారో ఆ శబ్దం యొక్క, ఆ మంత్రం యొక్క అర్థమేమిటో తెలుసుకొని ఆ భావనతో ఉండటం అనేటటువంటిది జపం. ఆ విధంగా మనస్సు ఆ భావనలో ఉన్నట్లయితే, ఆ చింతనలో ఉన్నట్లయితే ఆ జపం అనేటటువంటిది సార్థకమవుతుంది, వాళ్ళకు ఎంతగానో మేలు చేస్తుంది. అలా కాకుండా జపమాల చేతిలో తిరుగుతూ ఉంటే మనస్సులో రకరకాలైనటువంటి ఆలోచనలు కదలాడుతూ ఉన్నప్పుడు దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి, మీరందరూ సాధన చేస్తున్నారు కాబట్టి జపం చేసేటప్పుడు ఆలోచనలు రావచ్చు. మనకు శ్రీమద్ భగవద్గీత కూడా 6వ అధ్యాయంలో చెప్తుంది, ఆలోచనలు రావచ్చు. అలవాటుగా దానికి ఆలోచించటం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి. అయితే మరలా మీరు ఆ జపం మీదకి దృష్టి వెళ్ళేలాగా మనస్సులో ఏ భావన ఉండాలో ఆ భావన ఉండేలాగా చేసుకోవాలి. ఏ శబ్దమైతే మీరు మనస్సులో ఉచ్చరించుకుంటూ ఉండాలో, ఏ శబ్దమైతే జపించుకుంటూ ఉండాలో మరలా తీసుకొచ్చి ఆ శబ్దం మీద, ఆ భావం మీద మనస్సు లగ్నం చేయటమే జపము. అలా కాకుండా ఇతరులు ఏదో నన్ను చూస్తున్నారు అని చెప్పేసి దంభంతో చేసేటటువంటిది ఆ జపం అన్నది, అది నిజానికి అలా చేయటం వల్ల అది దోషం అవుతుంది, అది పాపం అవుతుంది. మనం మహాభారతంలో కూడా మీరు చూసినట్లయితే జపాన్ని శ్రద్ధతో చేయనప్పుడు అది మీకు దోషమవుతుంది అన్నది మహాభారతంలో ఉంది. జపం చేసేటప్పుడు శ్రద్ధతో చేయాలి, ఒక భక్తి భావనతో చేయాలి, ఒక నిష్ఠతో చేయాలి. అలా కాకుండా ఎడాపెడా జపం చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే అది మీకు దోషం అవుతుంది, దానివల్ల ఏ ఫలితం ఉండదు సరికదా. అనేక సార్లు అది మీకు ఇబ్బందికరంగా మారుతుంది అన్నది మహాభారతంలో మీరు కొంతమంది చదివి ఉండవచ్చు ఇప్పటికే. దీన్ని అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇవన్నీ కూడా ఏమంటుంది ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత, విమూఢాత్మ, ఇది సరైనటువంటి బుద్ధి లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఇది సరైంది కాదు, ఇది కపటము, ఇది మిథ్యాచారము, ఇది నీకు ఉపయోగపడదు, అలాగే నువ్వు ఎదుటి వాళ్ళని కూడా మోసం చేస్తున్నావు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇప్పటికి మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెప్పింది అంటే 4 విషయాలు ఇక్కడ మనకు అర్థమైనవి. ఒకటి, కర్మలు మానేయటం వల్ల నీవు మోక్షం పొందవు. రెండవది, కేవలము సన్యాసం ఏదో తీసుకోవటం వల్ల నీవు మోక్షం పొందవు. మూడవ విషయం, కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా కానీ కుదరదు.
ప్రతి క్షణము కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది అనేది మూడో విషయము. నాలుగో విషయం ఏమిటి అంటే, కేవలము కర్మేంద్రియాలను నువ్వు అదుపులోకి తీసుకొని కదలకుండా మెదలకుండా కూర్చుని నేనేదో యోగిని, నేనేదో ధ్యానిని అని అనుకుంటూ నీవు మనస్సులో రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఆ విషయ చింతనలో గనుక నువ్వు కూరుకుపోయి ఉన్నట్లయితే నీవు మిథ్యాచారి అవుతావు, నీవు కపటంతో కూడిన వాడివి అవుతావు. ఇది సరైనటువంటిది కాదు అనేది మనకు ఇప్పుడు ఈ 4 విషయాలు మనకి ఈ శ్లోకాల్లో మనకు భగవద్గీత చెప్పడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పటివరకు ఎవరైనా సరే ఈ కర్మలు చేయటం అనవసరము, నేను ధ్యానంలోనే కూర్చుంటాను, ఎక్కువ సమయం ధ్యానంలోనే ఉంటాను, నేను ఆ జ్ఞానంతో ఉన్నాను, నాకు జ్ఞానం తెలుసు కాబట్టి ఇంకా నేను కర్మలు చేయవసరం లేదు అని చెప్పి ఎవరైనా అనుకుంటూ ఉన్నట్లయితే ఆ ఆలోచన ఎమ్మటే వదిలిపెట్టండి. అలాగే ఇక్కడ అనేక మంది సన్యాసులు కనపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, మహాత్ములు అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన వదిలిపెట్టండి. కేవలము సన్యాసం వల్ల మోక్షము పొందరు. కేవలము జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం పొందుతారు. అలాగే జ్ఞానం ఉన్నప్పుడు కర్మలు ఆచరిస్తూనే ఉంటారు వాళ్ళు కూడాను, తప్పకుండాను. ఆ కర్మలను జ్ఞాన దృష్టితో ఆచరిస్తూ ఉంటారు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. జ్ఞాన దృష్టి లేకుండా కర్మలు మానేసినట్లయితే మనస్సులో విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటే అది మిథ్యాచారము అనబడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనస్సులో జ్ఞాన దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. ఈ దేహంతో కర్మలు చేసుకుంటూ ఉండాలి. ఇది మనకు శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా చెప్పారు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గత్యంత అనామయం అనేటటువంటిది మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకంలో ఇదే చెప్తున్నారు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త స విశిష్యతే. ఇంద్రియాలను అదుపు చేసుకున్నాను అనుకుంటూ ఈ కర్మేంద్రియాలను నువ్వు కదలకుండా కూర్చుని మనస్సును వదిలిపెడితే దాని ఇష్టం వచ్చినట్లుగా అది పోతూ ఉంటే అది సాధన కాదు, అది మిథ్యాచారము అనబడుతుంది. అది సరైంది కాదు. ఇక్కడ మనకు భగవద్గీత ఏం చెబుతుందంటే మనస్సును నీవు అదుపులో ఉంచుకోవాలి, మనస్సును నియంత్రించుకోవాలి. మనస్సును నియంత్రించుకొని ఈ కర్మేంద్రియాలతో కర్మ చేసుకుంటూ ఉండాలి. అంటే 2 విషయాలు కూడా, మనస్సుని ఇప్పుడు ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి, ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి అంటే ఇప్పుడు దాకా మనకు శ్రీమద్ భగవద్గీత నీవు ఆత్మస్వరూపము అనేటటువంటిది నీకు చెప్పటం జరిగింది సాంఖ్యయోగంలో. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే నీవు సంఖ్యానం చేసుకుని నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది నీవు బుద్ధిలో స్థిరపరచుకుని ఆ విధంగా ఉన్నట్లయితే నిన్ను నీవు స్మరించుకుంటూ ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహానికి సంబంధమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి పని అవి చేసుకుంటున్నాయని, ఈ ఇంద్రియాలు వాటి పని అవి చేసుకునేలాగా చేసుకోవాలి. మనస్సులో ఏం చేయాలి? విషయాలను చింతన వదిలిపెట్టేసి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గత్యంత అనామయం. ఈ శ్లోకంలో అదే చెప్పారు కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ విధంగా చేయమని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏమని చెప్తుంది? సక్తత లేకుండా చేయమంటున్నారు. ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మం యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం పట్ల అపేక్ష అనేది ఉంటుంది. ఎవరైనా సరే ముందు ఒక కర్మ మొదలు పెట్టేటప్పుడు
ఏదో ఒక ఫలాన్ని ఆశించే మొదలు పెడతారు. అయితే కర్మ చేస్తున్నప్పుడు కర్మ మీద శ్రద్ధతో చేయాలి. అలాగే మనస్సులో ఫలాన్ని ఆశించకుండా నీవు ఈ కర్మ ఈ దేహం చేసుకుంటూ ఉంది, ఈ దేహానికి ఏ ఫలం రావాలో ఆ ఫలం వస్తుంది అని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతావు అంటే నీవు దాంతో బంధం లేకుండా ఉంటావు, కర్మఫలంతో బంధం లేకుండా అసక్తుడవై ఉంటావు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. మనసా నియమ్య ఆరభతే అర్జున, మనస్సును నియంత్రించుకోవాలి. ఇప్పుడు వరకు మనకు చెప్పిన దానికి ఇది ఒక సమాధానం అన్నమాట. మనస్సును ఎంతవరకు నియంత్రించుకుంటున్నావు అన్నది నువ్వు చూసుకుంటూ ఉండాలి. మనస్సును నియంత్రించుకోనప్పుడు ఈ దేహంతో నువ్వు ఏ కర్మలు చేసినప్పటికీ కూడా అవి ఏముంటాయంటే, ఇప్పుడు వరకు నువ్వు మనస్సు ఏ విధంగా ఉంది, అహంకారపూరితంగా ఉంది. అంటే నేను దేహము అనేటటువంటి భావనే ఉంది, నేను దేహము అనేటటువంటి భావనతోనే నీవు ఈ కర్మలన్నీ కూడా ఇప్పుడు దాకా చేసావు, ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటూ వెళుతున్నావు అంటే ఈ కర్మబంధంలో నువ్వు పడతావు. అలాగే ఫలాన్ని ఆశించి ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు కర్మ చేసినట్లయితే తప్పకుండా నీవు మళ్ళా బంధంలో పడతావు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నేను చేస్తున్నాను అని నీవు దేహాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చేస్తున్నాను ఈ కర్మ అని నువ్వు అనుకున్నా నువ్వు బంధంలో పడతావు. అలాగే నాకు ఈ ఫలం కావాలి, ఈ ఫలాన్ని ఆశించి ఇదిగో ఈ కర్మ చేస్తున్నాను అని నువ్వు ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేసినా నీవు బంధంలో పడతావు, గుర్తుంచుకోవాలి. ఈ రెండు కూడా నీకు ఇక్కడ దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆ తర్వాత ఈ రెండు కూడా నీకు జన్మలకు కారణమవుతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదే ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెబుతున్నారు. బంధం లేకుండా నీవు కర్మ చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే నీవు శ్రేష్టమైన వాడివి అవుతావు, నీవు ఉత్తముడవు అవుతావు లేదా అధముడవు అవుతావు. అంటే ఇప్పుడు కర్మ ఏ విధంగా చేయాలి? ఈ దేహం దాని కర్మలు అది చేసుకుంటూ పోతుంది, ఆ దేహానికి ఏది రావాలో అది వస్తూ ఉంటుంది. ఆ ఫలంతో నాకే సంబంధము లేదు, నేను ఆత్మస్వరూపాన్ని. మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు కదా, అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ భారత అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు గుర్తుంచుకుంటూ లోపల నేను ఆత్మస్వరూపాన్ని అనే భావన ఏర్పరచుకున్నట్లయితే ఈ దేహం దాని కర్మ అది చేస్తున్నప్పుడు ఆ కర్మతో నీకు ఏ సంబంధము కూడా ఉండనే ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇందాక శ్లోకంలో మనం నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జయగుణై అన్నారు. సర్వ అన్న మాట ఒకటి ఆ శ్లోకంలో చెప్పారు. అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఏది? ఒక్క క్షణం కూడా కర్మ ఆగిపోవటం అన్నది లేనే లేదు. ప్రతి వాడు కూడా ఇక్కడ కర్మకు వశుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఈ గుణాల బారిన పడుతూనే ఉంటాడు. ప్రతి వ్యక్తి అన్నప్పుడు ఇక్కడ జ్ఞాని అజ్ఞాని కూడాను, ఇద్దరు కూడా. జ్ఞాని ప్రతి క్షణము కర్మ చేస్తూనే ఉంటాడు. కర్మ చేస్తూనే ఉంటాడు అంటే తను చేయవసరం లేదు, ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది. మనసులో ఆలోచనలు కూడా జరుగుతూనే ఉంటాయి. అజ్ఞాని అదే విధంగా ఉంటాడు. జ్ఞాని అదే విధంగా ఉంటాడు, అజ్ఞాని అదే విధంగా ఉంటాడు. అయితే ఇక్కడ ఏం తేడా వస్తుంది? అజ్ఞాని అయితే ఈ కర్మబంధంలో పడుతున్నాడు, జ్ఞాని అయితే కర్మబంధంలో పడటం లేదు. జ్ఞాని ఏ విధంగా ఎందుకు కర్మబంధంలో పడటం లేదు అంటే ఇదిగో ఇక్కడ ఈ శ్లోకమే. యస్తింద్రియాణి మనస్సా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సా విశిష్యతే. ఆ దృష్టి ఏర్పరచుకుని ఉంటున్నాడు అన్నమాట. ఇదంతా కూడా నాకు ఏ విధంగానూ కూడా సంబంధం లేదు,
ఈ ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి, నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుంటున్నాడు. అలాగే ఫలము అనేటటువంటిది ఆ దేహానికి కూడా రావచ్చు. ఆ ఫలంతో నాకే సంబంధము లేదు, ఫలంతో నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేనే లేదు. నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఆ దృష్టి చెదరకుండా జ్ఞాని అలా లోపల మనస్సులో ఉంచుకుంటాడు. నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి దృష్టి చెదిరిపోకుండా జ్ఞాని అలాగే మనస్సులో ఆ భావన స్థిరపరచుకుని అదే విధంగా ఉంటాడు. ఈ దేహము దాని ముందు ఉన్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితం సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా అది నిజానికి ఏది రావాలో అది వచ్చింది. ఆ దేహము ఆ ప్రారబ్ధాన్ని అనుభవిస్తుంది, నాకే సంబంధము లేదు అని దృష్టి ఆ విధంగా ఏర్పరచుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని అయితే ఏం చేస్తాడు? నేనే ఈ కర్మ చేస్తున్నాను, నాకు ఇదిగో ఈ ఫలితం వస్తుంది, ఈ ఫలితాన్ని ఆశించి నేను ఈ కర్మ చేస్తున్నాను అని అజ్ఞాని ఆ భావన ఏర్పరచుకుని ఉంటాడు. జ్ఞానికి అజ్ఞానికి ఎక్కడ తేడా ఉంది? చేసే పనిలో ఏ తేడా మనకు కనిపించదు. అజ్ఞాని ఏ పనులైతే చేస్తున్నాడో జ్ఞాని కూడా అదే పనులు చేస్తూ ఉండవచ్చు. ఏ తేడా కూడా లేదు, గుర్తుంచుకోండి. తేడా ఎక్కడ ఉంది? మనస్సులో భావన ఏదైతే ఉందో ఆ భావనలో తేడా ఉంది. ఇది ఇక్కడ మనస్సా నియమ్యారభతే అన్న మాటకు అర్థమవుతుంది. మనస్సులో ఆ విధమైనటువంటి నియంత్రణ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు ఈ కర్మబంధం నుంచి బయటపడతాడు. ఎందుకని? ఇది జ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టి ఉన్నప్పుడు ఈ దేహం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క బంధం అన్నది జ్ఞానికి ఉండనే ఉండదు. అర్థమవుతుందా? బంధం అన్నది ఉండనే ఉండదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ భగవద్గీతలో మనకు చెప్పబోతున్నారు. జ్ఞాన దృష్టి ఎవరికైతే ఉంటుందో ఆ దృష్టి ఉన్న వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయట. అంటే అవి ఏ ఫలాన్ని కూడా ఇవ్వవు వాళ్లకు. ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో ఈ శ్లోకం బాగా గుర్తుంచుకోవాల్సింది. ఈ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. సాధకులకు ఎంతో ముఖ్యమైనటువంటిది ఇది. తర్వాత ఏం చెప్తున్నారు? నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హకర్మణః శరీరయాత్రాపి చతే నా ప్రసిద్ధ్యేదకర్మణః. కనుక నీవు నియత కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ నియత కర్మలు అన్నీ కూడా నీ కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్తవ్య కర్మలు అన్నీ కూడా చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే కర్మల్ని నువ్వు ఆచరించకపోతే ఇక్కడ దేహయాత్ర కూడా సాగదు. శరీరయాత్రాపిచ అని మాట చెప్తున్నారు. అంటే ఈ దేహం నిలబడాలి అన్నా కాస్త దీనికి ఆహారం పెట్టాలి. అన్నం తినటము అనేటటువంటిది కూడా ఒక కర్మ, నీళ్లు తాగటం అనేటటువంటిది కూడా ఒక కర్మ. నేను ఏ కర్మ చేయను అని నువ్వు అంటున్నావు అంటే నిజానికి ఈ రెండు కూడా చేయకుండా నీకు ఎలా కుదురుతుంది? కూర్చోవటం అన్నది కూడా ఒక కర్మే, నుంచోవటం అన్నది కూడా ఒక కర్మే. ఏవి కాదు అసలు నేను వీటికి అతీతంగా ఉన్నాను అంటే నీ ప్రమేయం లేకుండానే లోపల ఒక కర్మ నిరంతరము జరిగిపోతూనే ఉంది. నహి కచ్చిత్ క్షణమపి జాతి తిష్టత్ అకర్మకృత్. ప్రతి క్షణము కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుంది అంటే కర్మలు మానేయటం కంటే కర్మలు చేయటమే శ్రేష్టము అని చెప్తుంది. కర్మలు చేయటం వల్ల నైష్కర్మ్యం
పొందుతావు నువ్వు అని చెప్తుంది. అంటే కర్మలు చేయటం వల్ల మోక్షం పొందుతావు అని చెప్తుంది. ఇదేంటి కర్మలు చేయటం వల్ల మోక్షం పొందుతామా అన్నది ఇప్పుడు ఒక చిన్న ఆలోచన మీలో కొంతమందికి రావచ్చు. కర్మలు చేయటం వల్ల ఏమవుతుంది అంటే జ్ఞానం స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. నువ్వు శుద్ధి పడతావు. శుద్ధిపడి జ్ఞాన దృష్టితో నిరంతరము ఉండటానికి వీలవుతుంది. దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల నుంచి నీవు బయటపడటం కుదురుతుంది. మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. ఏమని చెప్తుంది? యజ్ఞదాన తపోకర్మలు ఆచరించాలి అని చెప్తుంది. ఎందుకు యజ్ఞదాన తపోకర్మలు ఆచరించాలి అంటే నీవు పవిత్రుడవుతావు. యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనీషినా అని చెప్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు యజ్ఞదాన తపోకర్మలన్నవి వదిలిపెట్టవద్దు. నువ్వు యజ్ఞదాన తపోకర్మలు ఆచరిస్తూ ఉంటే నీవు పవిత్రుడవుతావు అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ నియతం కురు కర్మ, నీకు ఏ కర్మలైతే నీకు ఇవ్వబడ్డాయో, ఏ కర్మలు చేయటానికైతే నీవు అధికారివై ఉన్నావో ఆ కర్మలన్నీ కూడా నీవు చేయాలి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని అంటారు. అలాగే ఈ కర్మల్లో మళ్ళా 3 రకాలైనటువంటి కర్మలు: సాత్విక కర్మ, రజసిక కర్మ, తమసిక కర్మ. కర్మ చేయమన్నారు కదా అని చెప్పేసి ఏ కర్మ అంటే ఆ కర్మ నువ్వు చేసుకుంటూ పోతే అది సరైనటువంటిది కాదు. నీకు జ్ఞాన దృష్టి నిలవాలి అని అంటే సాత్విక కర్మ చేయాలి. అలా కాకుండా నువ్వు రజసిక కర్మలు, తమసిక కర్మల్లో గనక కూరుకుపోయినట్లయితే నీవు జ్ఞాన దృష్టి ఏర్పరచుకోలేవు. శ్రవణం చేయవచ్చు ఇక్కడ, కానీ నువ్వు ఎలాంటి కర్మలు చేస్తున్నావు అనేటటువంటి దాన్ని బట్టి నీవు శ్రవణం చేసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నిలుపుకోగలుగుతావు. ఇది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. నియతం కురు కర్మ అన్నప్పుడు మనం ఏ విధమైన కర్మలు చేస్తున్నాము, ఈ కర్మల్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక కర్మ చేస్తున్నప్పుడు ముందుగా మనం ఆలోచించేది ఏంటంటే నాకేం లాభము, ఈ కర్మ చేయటం వల్ల నాకేం లాభము అని ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా సరే. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే నాకేం లాభము అని ఆలోచించిన తర్వాత నేను చేసేటటువంటి ఈ కర్మ నాతో పాటుగా ఇంకా ఎక్కువ మందికి లాభం కలుగుతుందా అని ఆలోచించటం ఏదైతే ఉందో అది సాత్విక కర్మ. అలాగే నాకు ఇప్పుడు ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు, నాకు ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరము కూడా లేదు నాకు, కానీ నేను ఇప్పుడు లోకానికి మేలు చేసేటటువంటి కర్మ ఏదైనా చేయాలనుకుంటున్నాను. నేను చేసేటటువంటి కర్మ వల్ల కొంతమంది ఈ లోకంలో మేలు పొందాలి, వాళ్ళు సుఖంగా శాంతిగా ఉండటానికి నేను ఏదైనా ఒక కర్మ చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా సరే అహంకారం లేకుండా కేవలము ఎదటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఎదటి వాళ్ళ యొక్క సుఖశాంతులను దృష్టిలో పెట్టుకొని కర్మ చేసినట్లయితే ఫలాన్ని ఆశించకుండా, ఏ ఫలాన్ని ఎదటి వాళ్ళ నుంచి ఆశించకుండా కర్మ చేసినట్లయితే, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకుండా చేసినట్లయితే అది యథార్థమైనటువంటి సాత్విక కర్మ అవుతుంది. ఇది కేవలము ఎదటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసే కర్మ. అలా కాకుండా తనకు ఒక ప్రయోజనం చేకూరుతుంది అనేటటువంటి ఒక దృష్టి ఉన్నప్పుడు తనతో పాటు ఇంకా నలుగురికి ప్రయోజనమయ్యేటట్లుగా దీన్ని ఎలా చేయాలి అని ఆలోచించినప్పుడు అది కూడా సాత్విక కర్మ అనబడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక రజసిక కర్మ అనేటటువంటిది ఏంటంటే కేవలము తన్నే దృష్టిలో పెట్టుకొని తన మేలు కోసమే తప్ప ఇతరుల గురించి ఆలోచించకుండా చేసేటటువంటి కర్మ.
అది వాళ్ళు చేసేటటువంటిది వేరే వాళ్ళు ఎవ్వరికీ కూడా ఉపయోగపడదు. ఇది కేవలము వాళ్ళ కోసమే ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక దానిలో కూరుకుపోతారు. దానిలో కూరుకుపోయి వాళ్ళ ఫలం గురించి, వాళ్ళు పొందబోయేటటువంటి ఫలం గురించి ఆలోచించుకుంటూ వాటినే రకరకాలుగా చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఇది రజసిక కర్మ. అలాగే తమసిక కర్మ అని మనం చూసినట్లయితే, ఈ తమసిక కర్మ ఎలాంటిదంటే, వాళ్ళకి ఒక లాభం కావాలి. వాళ్ళు లాభం పొందటానికి ఎదట వాళ్ళను ఇబ్బంది పెడుతూ, ఎదట వాళ్ళను నష్టపరుస్తూ ఉంటారన్నమాట. ఎదటి వాళ్ళు ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా, ఎదటి వాళ్ళు ఎంత దుఃఖానికి గురవుతున్నప్పటికీ కూడా, ఎదటి వాళ్ళు ఎంత నష్టపోతున్నప్పటికీ కూడా అదేది కూడా లెక్క పెట్టకుండా వాళ్ళు కేవలము వాళ్ళ యొక్క ప్రతిఫలాన్ని చూసుకుంటూ, వాళ్ళ లాభాన్ని చూసుకుంటూ వాళ్ళు కర్మ చేస్తూ ఉన్నట్లయితే అది తమసిక కర్మ. ఇది అధమాతి అధమమైనటువంటి కర్మ. రజసిక కర్మ అనేటటువంటిది మధ్యమ కర్మ. సాత్విక కర్మ అనేటటువంటిది ఉత్తమ కర్మ. సాత్విక కర్మలో కూడా కేవలము ఎదటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి కర్మ ఉత్తమోత్తమైనటువంటి కర్మ అనేది మనకు మహర్షులు ఈ విధంగా ఈ కర్మ గురించి చెప్పారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది చేసేదైనా సరే వీటిని దృష్టిలో పెట్టుకుని నువ్వు చేయాలి. ఇది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. అలాగే ఇక్కడ నీవు నీ రుణం తీర్చుకోవటానికి మనకు వేదాలలో మనకు మహాయజ్ఞాలు అని చెప్పబడ్డాయి. ఈ మహాయజ్ఞాలు చేయటం అనేది కూడా ఉత్తమ కర్మ అన్నది మనకు చెబుతున్నారు. ఫలాన్ని ఆశించకుండా చేసేటటువంటిది. దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, అలాగే దైవయజ్ఞము, మానుష్య యజ్ఞము, భూతయజ్ఞము, ఈ విధంగా ఈ యజ్ఞాలు అన్నీ కూడా మనిషి చేసినట్లయితే ఆ మనిషికి ఎంతో శ్రేయోదాయకము అన్నది చెప్తున్నారు. ఇది కూడా దంభంతో, అహంకారంతో నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతో చేయకూడదు. సాత్విక భావనతో చేయాలి. సాత్విక భావనతో చేసినప్పుడు ఈ యజ్ఞాలన్నీ కూడా దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము, వీటిని పంచమహాయజ్ఞాలు అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ యజ్ఞాలు చేసినప్పుడు మనం వీళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. మహాభారతంలో మనం చూసినట్లయితే వీటి గురించి ఎంతో వివరంగా మనకు వ్యాసమహర్షి తెలియచేశారు. మనకి దైవం ఈ జన్మ ప్రసాదించినందుకు ఆ దేవాదేవుని యొక్క రుణం తీర్చుకోవటం, అదే దైవ రుణము అనేటటువంటిది. అంటే దానికి ఏం చేయాలి? నిరంతరము కూడా దైవాన్ని స్మరించుకుంటూ దైవ సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలు చేసుకుంటూ నిరంతరం ఆయన్ని స్మరించుకుంటూ ఉండటం ఏదైతే ఉందో అది దైవయజ్ఞము అనబడుతుంది. అలాగే ఋషి యజ్ఞము అనుకున్నప్పుడు మహర్షులు మనకు ఏ శాస్త్రాలు అయితే మనకు అందించారో మన జన్మ సార్థకం చేసుకోవటానికి ఆ గ్రంథాలను పఠిస్తూ ఆ గ్రంథాలకు సంబంధమైనటువంటి సత్సంగాలు శ్రవణం చేస్తూ వాటిని మననం చేస్తూ మహర్షులు అందించినటువంటి మార్గంలో నడుచుకుంటూ వాళ్లకు కృతజ్ఞతతో ఉన్నట్లయితే అది ఋషి రుణం తీర్చుకోవటం అవుతుంది. అలాగే పితృ రుణము అనేటటువంటిది పూర్వీకులైనటువంటి మన తాత ముత్తాతల దగ్గర నుంచి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల వరకు కూడా వాళ్ళని తలుసుకుంటూ తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు ఏది కావాలో దాన్ని చేస్తూ మనం వాళ్ళని శ్రద్ధగా చూస్తూ ఉన్నప్పుడు అది పితృ రుణము తీర్చుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనుష్య రుణము అన్నప్పుడు ఇక్కడ మన చుట్టూతో ఉన్న వాళ్ళతో మనం ఏ విధంగా వ్యవహరించాలో వాళ్ళ శ్రేయస్సు కోసం మనం ఏదైనా చేయగలమా అని ఆలోచించి దానికి తగ్గట్లుగా చేసుకుంటూ పోవటం ఏదైతే ఉందో అది మనుష్య రుణం తీర్చుకోవటం అనేది అవుతుంది. అలాగే భూత రుణము అన్నది ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు, అలాగే చెట్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఎంతగానో మేలు చేస్తున్నాయి. ఎన్నో రకాలైనటువంటి మేలు
మనం వాటి నుంచి మనం పొందుతున్నాం కాబట్టి వాటి శ్రేయస్సు కోసం మనం ఏది చేయగలము అనేది ఆలోచించి వాటికి హాని కలగకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ అవన్నీ కూడా సమృద్ధికరంగా ఉండేలాగా, అవన్నీ కూడా క్షేమంగా ఉండేలాగా దానికి తగినది ఏదైతే ఉందో దాన్ని మనం చేసినట్లయితే అది భూతయజ్ఞము అనబడుతుంది. ఈ విధంగా మనిషి మానవ జన్మ తీసుకున్నందుకు ఈ 5 రకాలైనటువంటి ఈ పంచమహాయజ్ఞాలను ఆచరించుకుంటూ వెళ్ళినట్లయితే ఇది ఒక రకంగా ఏంటంటే కర్తవ్య కర్మ అనబడుతుంది. ఇక్కడ ఏది ఫలాన్ని ఆశించటం అనేది లేదు, కేవలము నిమిత్తంగా చేసుకుంటూ వెళ్ళటము. దీన్నే నియత కర్మ అంటారు. నిమిత్తంగా చేయాలి. నువ్వు మనిషి పుట్టావు కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని అర్థం చేసుకుని మనకు శాస్త్రంలో వ్యాసమహర్షి ఏ విధంగా అయితే వీటిని చేయమని చెప్పారో మహాభారతంలో అనేక సందర్భాల్లో వీటి గురించినటువంటి వివరణ ఇవ్వటం అనేది జరిగింది. వాటిని అవగాహన చేసుకుని ఆ విధంగా నెమ్మదిగా మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే దీనిలో కూడా సాత్వికంగా ఉండేలాగా అన్నమాట. మనం ఏదో చేస్తున్నాం అనేటటువంటి అహంకారంతో కాకుండా ఇదేదో ప్రదర్శనకు చేసేటటువంటిది కాదు, మనం చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఈ కర్మలన్నీ కూడా మనకి బంధం కాకుండా ఉంటాయి. ఇవి ఎప్పుడు బంధం కాకుండా ఉంటాయి? మళ్ళీ గుర్తుంచుకోవాలి, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన ఉండకూడదు. మనసా నియమ్యారభతే, మనస్సు నియంత్రించుకోవాలి. మనస్సులో ఏ భావన ఉండాలి? ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఉండాలి. ఒకవేళ మనకు శ్రీమద్ భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్పినటువంటి సంఖ్యానం ఏదైతే ఉందో దీన్ని నువ్వు అర్థం చేసుకోనప్పుడు అందరూ కూడా అవగాహన చేసుకోలేకపోవచ్చు. అలాగే అవగాహన చేసుకున్నప్పటికీ కూడా నేను ఆత్మస్వరూపాన్ని అని ఆ భావన ఇంకా కొంతమంది అలా నిలుపుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అన్నప్పుడు ఈ కర్మలన్నీ కూడా ఆ తండ్రి చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను, నాకే సంబంధము లేదు అని భగవంతుడిని స్మరించుకుంటూ ఆ పరమాత్మను స్మరించుకుంటూ పరమాత్మ కోసం ఈ కర్మలు చేస్తున్నాను, పరమాత్మ ఈ కర్మలన్నీ కూడా చేయమన్నారు, ఈ కర్మలన్నీ చేసుకుంటున్నాను, నాకు ఈ ఫలంతో నాకే సంబంధము లేదు, ఆయన చేయమన్నారు, ఆయన చేస్తున్నాను, నేను కేవలము ఆయన భక్తుడను అంతే అని ఆ భావనతో కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా ఇది కర్మయోగం కాబట్టి ఇక్కడ జ్ఞానదృష్టి ఏర్పరచుకోలేము, మేము ఆత్మస్వరూపులము అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీతలో సాంఖ్యయోగంలో మేము విన్నప్పటికీ కూడా అలాగా మేము ఆత్మస్వరూపులము అని అనుకోలేకపోతున్నాము, ఆత్మస్వరూపంగా మమ్మల్ని మేము తెలుసుకోలేకపోతున్నాము. అలాంటప్పుడు మేము ఏ భావనతో చేయాలి అని అన్నప్పుడు ఇక్కడ ఇది కర్మయోగంలో ప్రత్యేకించి ఈ కర్మయోగం ఎందుకు అందించారు అంటే నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతోనే ఇప్పుడు వరకు నువ్వు కర్మలు చేశావు. అలా చేయటం అనేటటువంటిది కర్మ, కానీ అలా కర్మ చేసినట్లయితే నేను చేస్తున్నాను అని నువ్వు చేసినట్లయితే నీవు కర్మబంధంలో పడతావు. కాబట్టి అలా అనుకోవద్దు. భగవంతుడు నీ ముందుకు ఈ కర్మ తీసుకొచ్చారు, ఇప్పుడు నీ తండ్రి ఆయన ఈ కర్మ నీకు తీసుకొచ్చారు. ఈ కర్మ నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు నీవు అక్కడ శ్రద్ధగా ఏది చేయాలో అది చేయాలి. ఏ ఫలం వచ్చినప్పటికీ కూడా నీకు దాంతో సంబంధం లేదు, అది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా స్వీకరించు అంతే. నీవు ఇప్పుడు గుడికి వెళ్తావు, గుడికి వెళ్ళినప్పుడు దైవానికి నమస్కరించుకుంటావు. నమస్కరించుకున్న తర్వాత అక్కడ నీకు ఒక చిన్న పటిక బెల్లపు ముక్క పెడతారు, లేదా ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా ఒక చిన్న అరటిపండు కానీ ఏదో ఒకటి నీకు ఇస్తారు. అప్పుడు నీవు నాకు చిన్న పటిక బెల్లం ముక్క పెట్టారు, ఓ చిన్న అరటిపండు ముక్క పెట్టారు అని చెప్పేసి నువ్వు అనుకోవు. ఆ ప్రసాదం అందిందే చాలు అని వెంటనే నువ్వు తీసుకుని ఎంతో భక్తిగా కళ్ళకద్దుకొని దాన్ని లోపలికి స్వీకరిస్తావు. అలాగే అక్కడ నీకు తీర్థం ఇస్తారు. తీర్థం ఇచ్చినప్పుడు ఈ తీర్థం బాగుందా బాగోలేదా అని నువ్వు ఆలోచించవు. ఆ తీర్థం ఇచ్చారే చాలు, ఇది భగవంతుని యొక్క ప్రసాదము అనే దృష్టి ఏర్పరచుకుని ఆ తీర్థాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఎంతో జాగ్రత్తగా తీసుకుని లోపలకు తీసుకుంటావు.
అంటే ఇదేమిటి? భగవంతుని యొక్క ప్రసాదము. ఈ ప్రసాద బుద్ధి ఏర్పరచుకోవాలి. కర్మయోగం అన్నప్పుడు ఈ ప్రసాద బుద్ధి ఏర్పరచుకోవాలి. ఇదంతా కూడా భగవంతుడు నా ముందుకు తీసుకొచ్చినటువంటి కర్మ ఇది. ఈ కర్మలు నేను ఆచరించాలి. నా తండ్రి నాకు చెప్పారు కాబట్టి నేను ఇదిగో ఈ విధంగా ఆచరించాలి. ఆచరిస్తున్నప్పుడు నా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిరంతరము కూడా భగవంతుని యొక్క స్మరణలో ఉండాలి. భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి. ఆ ఏకనిష్టతో ఉండాలి. ఆ ఏకైక పరమాత్మ, ఆ తండ్రి నా ముందుకు ఈ కర్మ తీసుకొచ్చారు. ఇది నాకు అవసరం కాబట్టి నా తండ్రి ఈ కర్మ నాతో చేయిస్తున్నారు. ఆయన ఈ దేహం నిజానికి ఆయన చేతిలో ఒక వస్తువు లాంటిదే. ఈ దేహంతో ఈ కర్మ ఆయన చేయిస్తున్నారు. నిజానికి ఈ కర్మ ఆయన ఎందుకోసం చేయిస్తున్నారో నిజానికి నాకు తెలియదు. ఈ విధంగా నేను చేసుకుంటూ పోతున్నాను. ఆయన దేహంలో ఈ దేహం ఆయన చేతిలో ఒక వస్తువు లాంటిదే. ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. ఆ కర్మ నువ్వు చేసిన తర్వాత అది ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా ఆ ఫలితం అన్నది నీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చటము నచ్చకపోవటం అనేది అసలు ఉండకూడదు. అక్కడ ఆ ఫలితం అన్నది నీవు స్వీకరించాలి అంతే. ఒకవేళ ఆ ఫలితం అనేటటువంటిది నష్టము అని నీకు అనిపించినా, ఆ ఫలితం అనేటటువంటిది నీకు కష్టం అనిపించినా, ఆ ఫలితం అనేది నీకు బాధ అనిపించినా, ఒకటే గుర్తుంచుకోవాలి, నువ్వు ఆ నష్టము అన్నది ఇప్పుడు నీకు అవసరమైంది కాబట్టి నీ తండ్రి నీకు ఇచ్చారు. ఆ కష్టము, ఆ బాధ, ఆ దుఃఖము ఇప్పుడు ఈ దేహానికి అవసరం కాబట్టి ఆ తండ్రి నీకు ఇచ్చారు. ఒక చేదు మాత్ర మింగించటం అన్నది అవసరం కాబట్టే ఒక తల్లి బలవంతాన ఎంతో చేదు మాత్ర బిడ్డకు ఏ విధంగా మింగిస్తుందో అదేవిధంగా ఇక్కడ ఈ దుఃఖం కానీ ఈ నష్టం కానీ ఇప్పుడు నాకు అవసరం కాబట్టే నా తండ్రి నాకు చేత ఇది అనుభవింపచేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రారంధం అనుభవించినప్పుడు మాత్రమే నేను నా తండ్రికి దగ్గరవ్వగలను. ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. అంతేకాని భగవంతుడు నాకెందుకు దీన్ని తీసుకొచ్చేశాడు, అసలు ఆయన ఉన్నాడా లేడా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఈ దృష్టి ఏర్పరచుకొని నువ్వు చేస్తే ఏమవుతుందంటే కర్మయోగంగా మారుతుంది. భగవద్గీత మనకు ఏం చెబుతుంది ప్రత్యేకంగా ఈ కర్మయోగంలో అంటే కర్మని కర్మయోగంగా మలుసుకోమని చెబుతుంది. కర్మని కర్మలాగా చేస్తే బంధంలో నువ్వు పడతావు. జ్ఞానదృష్టి ఉన్నట్లయితే నిన్ను నువ్వు స్మరించుకుంటూ దేహం దాని పని అది చేసుకుపోతుంది, నాకే సంబంధము లేదు అని ఆ విధంగా ఉండు. జ్ఞానదృష్టి నువ్వు ఏర్పరచుకోనప్పుడు దైవాన్ని స్మరించుకుంటూ నీ తండ్రి నీ ముందుకు ఈ కర్మ తీసుకొచ్చారు, నేను ఆయన సేవకుడను కాబట్టి నేను ఈ కర్మ చేయాలి, ఈ దేహం ఈ కర్మ చేసుకుంటూ పోతుంది, ఏ ఫలితం వస్తుందో నాకే సంబంధము లేదు. ఒక వ్యక్తి ఒకరి దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు, కూలి పని చేస్తూ ఉన్నప్పుడు ఆ యజమాని ఇదిగో ఈ పని చెయ్యి అంటే ఆ వ్యక్తి ఆ పని చేసుకుంటూ వెళ్తాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ వ్యక్తి ఆ కూలిస్తాడు. ఆ పని ఎందుకు చేశాను, ఆ పని వల్ల ఏ లాభం ఉంది అనేటటువంటిది ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆలోచించాడు. ఎందుకని ఆ పని ఆ యజమానిదై ఉంది. ఆ యజమాని ఎందుకు చేయమన్నాడో తెలవదు నిజానికి. ఇదిగో ఈ పని చెయ్యి అంటే ఆ పని చేస్తున్నాడు అంతే. అదేవిధంగా అదే దృష్టి ఏర్పరచుకుని అంటే ఆ ఫలం గురించి, చేసే పని యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ పని చేయటం వల్ల యజమానికి ఏ లాభం వస్తుందన్నది ఆలోచించటం లేదు. ఇక్కడ కూడా ఈ చేసే పని వల్ల నాకే లాభము అనేటటువంటిది ఆలోచించవద్దు. దీనికి యజమాని ఆయన అయి ఉన్నాడు, ఈ పని ఆయన నా చేత చేయిస్తున్నాడు అంతే. ఈ పని చేసిన తర్వాత నాకు ఏ ప్రతిఫలం ఆయన ఇవ్వదలుచుకున్నారు ఆ ప్రతిఫలం ఆయన నాకు ఇస్తారు అంతే. దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. అది కష్టమైనా సుఖమైనా సరే, లాభమైనా నష్టమైనా, ఏదైనా సరే నేను సమస్థితిలో ఉండి సంతోషంగా ఇది ఆయన ప్రసాదంగా స్వీకరిస్తాను అనేది ఏర్పరచుకోవాలి. ఈ విధంగా ఏర్పరచుకున్నప్పుడు
కర్మబంధంలో నువ్వు పడకుండా ఉంటావు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారన్నమాట. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞార్థాత్ కర్మణ, యజ్ఞం కోసం కర్మ చేయాలట. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞోవై విష్ణు అంటారనమాట. యజ్ఞోవై విష్ణు అంటే ఏమిటి? యజ్ఞము అంటే విష్ణువు, విష్ణువు అంటే పరమాత్మ. అంటే పరమాత్మ కోసం కర్మ చేయాలట. పరమాత్మ కోసం కాకుండా చేసేటటువంటి కర్మ ఏదైనా సరే నిన్ను కర్మబంధంలో పడవేస్తుంది. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. కనుక నీవు తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర, దాంతో సంగమం లేకుండా నీవు కర్మ చెయ్యి అని చెప్తున్నారు. ముక్త సంగ సమాచర. ఇక్కడ కూడా మళ్ళీ రెండుగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కర్మయోగం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని రెండుగా మనం మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ యజ్ఞార్థాత్ కర్మణు అన్నప్పుడు, యజ్ఞము అన్నప్పుడు పరమాత్మ లేదా ఆత్మ. నీవు ఆత్మదృష్టితో ఉండటానికి అధికారివై ఉన్నావు. నీవు అలాగ ఇప్పుడు ఉన్నట్లయితే, అంటే ఆత్మభావన నువ్వు స్థిరపరచుకుని జ్ఞానదృష్టితో నువ్వు ఉన్నట్లయితే నీవు యథార్థమైనటువంటి నిన్ను నీవు దృష్టిలో పెట్టుకుని నువ్వు కర్మ చెయ్యి. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపము నీవు, ఆనంద స్వరూపము నీవు. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీవు శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి, ఏ వికారము లేనటువంటి ఆత్మస్వరూపానివి అని మనకు సాంఖ్యయోగంలో మన తండ్రి మనకు చెప్పారు. ఇది స్థిరపరచుకున్నట్లయితే నీవు ఆ దృష్టితో ఉండి నీవు కర్మ చేస్తే కర్మబంధంలో పడకుండా ఉంటావు. ఒకవేళ నువ్వు అలా స్థిరపరచుకోకుండా ఇంకా దానిలో నాకు కొంత సందేహము ఉంది అని నీవు అంటూ ఉన్నట్లయితే, ముందు ఈ కర్మబంధంలో పడకుండా ఉండాలి అంటే పరమాత్మ కోసం ఈ కర్మ చెయ్యి. తదర్థం కర్మ కౌంతేయ. అంటే ఇది పరమాత్మ కోసమే నేను చేస్తున్నాను, నా కోసం కాదు. ఇదంతా కూడా ఆయనదే. ఆయనకన్నా భిన్నమైంది ఏదీ లేదు. ఆయనకన్నా భిన్నమైనటువంటిది ఏమి లేదు. ఈ కర్మ నా ముందుకు తీసుకొచ్చారు కాబట్టి దేహం ఆ కర్మ చేసుకుపోతుంది. నేను ఆయన సేవకుడను మాత్రమే, అంతే. అంతకు మించి నాకే అవసరము లేదు. నిజానికి ఆయన సేవ చేసుకోవటమే, అందుకోసమే నేను ఇక్కడ ఉన్నది అని నీ దృష్టి పరమాత్మ మీద ఉండేలాగా లగ్నం చేసుకొని ఆయన పని నేను చేస్తున్నాను, ఏది రావాలో అది వస్తుంది. ఎందుకు చేయిస్తున్నారో నిజానికి నాకు తెలియదు. ఆ తర్వాత నాకు ఆయన ఎంత కూలిస్తారో నాకు తెలియదు. ఆయన ఎంత కూలి ఇచ్చినప్పటికీ నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఈ దృష్టి ఏర్పరచుకోమంటున్నారు అన్నమాట. అప్పుడేమవుతుంది? దాంతో నీకు సంగమం లేకుండా ఉంది. నేను చేస్తున్నాను అనేటటువంటిది లేదు. మరి ఏమంటున్నావు? ఆయన ఈ దేహంతో చేయించుకుంటున్నారు అంటున్నావు. ఆయన ఈ దేహంతో ఈ కర్మ చేయించుకుంటున్నారు అని అంటున్నావు. కాబట్టి అక్కడ ఏమైంది? అహంకారం అన్నది పోతుంది. అలాగే ఎందుకు చేయిస్తున్నారో నిజానికి నాకు తెలియదు. ఆయన నాకు ఏ ప్రతిఫలం ఇస్తే అది నేను స్వీకరిస్తాను అంటున్నావు. కాబట్టి ఫలంతో సంగమం లేదు, కర్తృ సంగమం పోతుంది,
ఫలం సంగమం అన్నది పోతుంది. ఆ విధంగా నువ్వు చేసుకున్నా పర్వాలేదు. అయితే పరమాత్మ నీకు వేరుగా ఉన్నాడు అనేటటువంటిది ఒకటి అక్కడ అదే విధంగా ఉంటుంది. అలా కాకుండా నీవు జ్ఞానదృష్టి ఏర్పరచుకుని ఉన్నట్లయితే, మనకు శ్రీమద్ భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్పినట్లుగా జ్ఞానదృష్టి ఏర్పరచుకుని నువ్వు నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపంగా నాకన్నా భిన్నమైనటువంటిది మరేది లేదు, అంతా కూడా ఆత్మస్వరూపమే, ఆత్మకు భిన్నంగా మరేది కూడా లేదు, సర్వగత స్థాణు, నేను సర్వవ్యాపకమై ఉన్నాను అనే దృష్టి ఏర్పరచుకుని అది కాస్త నువ్వు స్థిరపరచుకొని ఉన్నట్లయితే ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది. నాకు ఏ సంబంధము లేదు, నేను కేవలము ఆత్మనై ఉన్నాను. నేను చేసేవాడిని కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను నిరాకార ఆత్మస్వరూపమై ఉన్నాను. నాకు అసలు ఏ ఇంద్రియాలు లేవు, నాకు ఏ అవయవాలు లేనే లేవు, నేను నిష్క్రియుడనై ఉన్నాను, నేను అకర్తనై ఉన్నాను, నేను అభోక్తనై ఉన్నాను. ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది, నాకే సంబంధము లేదు అని ఆ దృష్టి అయినా ఏర్పరచుకోవచ్చు. ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకటి ఏర్పరచుకున్నట్లయితే గట్టిగా కర్మబంధం నుండి నీవు బయటపడతావు. వీటితో సంగమం లేకుండా నీవుగా ఉండగలుగుతావు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీరందరూ కూడా ఈ దృష్టి ఏర్పరచుకొని ఈ కర్మబంధం నుంచి బయటపడి ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.